హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. మిమిక్రీ వాయిసెస్ మరి క్రియేట్ చేయాలి, మరి అయితే కొత్త కొత్త వాయిస్ చెయ్యాలి అని అంటే అందులో మెయిన్గా మనందరికీ ఫస్ట్ గుర్తొచ్చేది ఆల్రౌండర్ నేనున్నానుగా అంటూ కూడా ఆల్రౌండర్ రవి గారు గుర్తొచ్చేస్తూ ఉంటారు. అలాంటి అన్న రీసెంట్గా మన మెగాస్టార్ చిరంజీవి గారి బర్త్డే ఈవెంట్లో అయితే దడదడలాడిచ్చాడు. ఎక్స్పెక్ట్ చేసింది ఒకటైతే ఆయన సర్వ్ చేసింది మరొకటి అన్నట్టు మనందరినీ కూడా మరొకసారి ఎంటర్టైన్ చేశాడు. కాబట్టి ఇప్పుడు మనతో పాటు కూడా ఆల్రౌండర్ రవి అన్న ఉన్నారు. మాట్లాడేద్దాం. బోల్డెన్ని వాయిస్లు, మనకు తెలియని వాయిస్లు కూడా ఆయన ఈసారి మనందరితో పంచుకోవడానికి కూడా వచ్చేసారు. ఆయన హాయ్ అన్న, ఎలా ఉన్నారు? సూపర్ అన్న, ఎలా ఉన్నారు? సూపర్ అన్న. కానీ ఒక్కసారిగా మరొకసారి ఇన్ఫాక్ట్ చెప్పాలంటే చిరంజీవి గారి బర్త్డే ఈవెంట్ ద్వారా మరొకసారి మీరైతే లైమ్ లైట్లోకి రావడం అనేది చాలా హ్యాపీ అనిపిస్తుంది. అవునన్న, నేను కూడా చాలా హ్యాపీ. సో దాని తర్వాత ఆ వీడియో చాలా వైరల్ అవడం, సో మళ్ళీ ఆ ఈవెంట్ గుర్తింపు తీసుకొచ్చింది మాకు. అంటే అక్కడ డాన్సెస్ కానీ లేకపోతే వేరేది ఏదైనా కానీ మనకు హైలైట్ అవుతా అనుకున్నాం. కానీ కాకపోతే మీరు ఒక్కసారిగా వచ్చి అక్కడ అందరినీ కూడా ఒక్కసారి అటెన్షన్ అనేది గ్రాప్ చేయడం కానీ, అనిల్ రావుపూడి గారు కానీ, సుష్మిత గారు కానీ, ఎవ్రీవన్ దే ఎంజాయ్డ్ థరోలీ అనమాట. ఎలా అనిపించింది? చాలా హ్యాపీ అన్న. ఏంటంటే కనుక నాకున్న తక్కువ టైంలోనే ఎక్కువ వాయిస్లు చేసే స్పేస్ దొరికింది. అండ్ ప్రతి ఆడియో ఫంక్షన్స్లో ప్రతి మూవీస్ అయితే చేస్తాను, కానీ ఎప్పుడు లేని టెన్షన్ మాత్రం చిరంజీవి గారి బర్త్డే ఈవెంట్ అనగానే ఒక తెలియని ఒక టెన్షన్ అయితే పుట్టింది. డబ్ 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 అని. అంతకంటే ముందు ఎన్నో వేల ఈవెంట్లు చేశారు కానీ దానికి ఎందుకు టెన్షన్ అంటే, ఇంకా దీన్ని చాలా మంది చూస్తారు, సెలబ్రేషన్ అందరూ కూడా వస్తారు కదా మెగా ఫ్యామిలీ నుంచి, అదొక టెన్షన్ పుట్టింది. వన్స్ ఒక్కసారి స్టేజ్ మీదకి వెళ్ళి మైక్ పట్టుకున్నాక ఇంక ఎవ్రీథింగ్ ఇస్ క్లియర్. బాగా అనిపించింది. ఇంతకుముందు ప్రీవియస్గా ఎప్పుడైనా చేశారా, లేకపోతే దీస్ ద ఫస్ట్ టైం చిరంజీవి గారు? చేశాను, స్కిట్లు చేశాను, మిమిక్రీ చేయలేదు. ఓకే. సద్దాం మా ఫ్రెండ్ సద్దాం టీంలో స్కిట్లు చేశాను అంతే. ఓకే. కానీ ఇలా ఫస్ట్ టైం రావడము ఎలా అనిపించింది? సో హ్యాపీ అన్న. అది కూడా చిరంజీవి అభిమాని కదా మీరు? అవును, హార్డ్ కోర్. ఎగ్జాక్ట్లీ, చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారు హార్డ్ కోర్ ఫ్యాన్ నేను. సో కాలేజ్ డేస్ నుంచి ఆయన పాటలు అందరు చెప్పేదే, బట్ నేను కూడా చెప్తున్నాను అంత సీరియస్లీ, ఇంకా ఆయనకి డై హార్డ్ ఫ్యాన్ అంతే. మరైతే స్టార్టింగ్ మన అన్నగారి వాయిస్ తో మొదలెడదాం. అంటే ఈ వాయిస్ కాదు, చిరంజీవి గారు బేసిక్గా నేను ఏంటంటే కనుక యూనిక్ ప్రజెంటేషన్ ఇవ్వడానికి ఎక్కువ ఇష్టపడతాను. చిరంజీవి గారు సినిమాలో మాట్లాడిన దానికి బయట వేదిక పైన ఆయన మాట్లాడే వాయిస్ మోడ్యులేషన్స్ ఎలా ఉంటుంది. సో ముందుగా సినిమాలు అనుకోండి, ఇందిరా సినిమా కావచ్చు, లేదంటే వేరే సినిమాలు కావచ్చు, చాలా హై పిచ్లో మాట్లాడుతుంటారు. షౌకత్ అలీ ఖాన్, తప్పు నా వైపు ఉండిపోయింది కాబట్టి తల వంచుకుని వెళ్తున్నా, లేదంటే ఎక్కడి నుంచి తలలు తీసుకెళ్ళవండి. షౌకత్ అలీ ఖాన్, ఒక క్లాస్ స్టూడెంట్ తప్పాడంటే సరిగ్గా పటాలు చెప్పిన మాస్టర్ తప్పు. ఒక పిల్లవాడు తప్పు చేశాడంటే క్రమశిక్షణ పెట్టిన తల్లి తండ్రి తప్పు. వీడికి తల్లి గురువు నేనే పెంచాను కాబట్టి తప్పు నేను చేశాను, నన్ను కొట్టండి. వీరశంకర్ రెడ్డి, మొక్కే కథని పీకితే పీక కోస్తా. ఇంత పవర్ఫుల్గా మాట్లాడే చిరంజీవి గారు కొన్ని వేదికల పైన ఆయన మాట్లాడే విధానం తీసుకుంటే ఎలా ఉంటుందంటే, సైరా నరసింహారెడ్డి ఆడియో ఫంక్షన్ కావచ్చు, వాటిలో కావచ్చు, ఆయన బేసిక్గా అభిమానులు ఉద్దేశిస్తూ, నిజంగా ఈరోజు ఈ వర్షాన్ని చూస్తున్నప్పుడు ఇందిరా సినిమా 175 రోజు ఫంక్షన్ గుర్తొస్తుంది. అదే వర్షం శుభసూచికం. ఈరోజు వర్షంలో కూడా అభిమానులు ఏ మాత్రం లేకుండా అలాగే నిలబడిపోయారంటే, మీరు చూపిస్తున్న అభిమానం, మీరు చూపిస్తున్న ఆ ప్రోత్సాహం చూస్తుంటే మరొకటి కాదు, 150 కాదు, 170 కాదు, ఎన్ని సినిమాలైనా అభిమానుల కోసం చేయాలనిపిస్తుంది. నిజంగా ఆ ఉత్సాహం చూస్తున్నప్పుడు నిజంగా కళ్యాణ్ బాబు కావచ్చు, అలాగే మెగా అభిమానులు, మెగా హీరోలు మీరు చూపిస్తున్నామంటే ఆ ప్రోత్సాహం ఏమిచ్చి తీర్చగలం మీరు? అదే ఉత్సాహంతో, అదే అభిమానంతో ఎల్లప్పుడూ ఉండాలి. చాలామంది డూపులు పెట్టి సినిమాలో చేయమని చెప్పేసన్నారు. లేదు, నా అభిమానులు ఒప్పుకోరు, నో అన్నాను. రియల్గా స్టంట్లు చేశాను, ఎందుకంటే ఆ ఉత్సాహం మీరిచ్చింది అది తెలియచేస్తూ జై చిరంజీవ, జై హింద్. ఇది వేదిక పైన ఆడియో ఫంక్షన్స్లో ఆయన మాట్లాడే విధానం, ఇలా 2 మోడ్యులేషన్స్ తీసుకోవచ్చు. సూపర్ అన్న. థ్యాంక్ యూ అన్న. ఏంటంటే ఆ మోడ్యులేషన్ అనేది ఎలా ఏంటి అనేది క్యాప్చర్ చేయడం అనేది కూడా ఒకసారి రికగ్నైజ్ చేయడం అనేది కూడా చాలా కష్టం. అవునన్నా. అంటే ఇవన్నీ బాగానే ఉంది, కానీ మొన్న వేదిక మీద ఎందుకు చిరంజీవి గారి వాయిస్ చేయలేకపోయారు అసలు? అది యాక్చువల్లీ టైము నాకు ఫస్ట్ 10 minutes ఇచ్చారన్న స్లాట్. బట్ ఏంటంటే కనుక ప్రోగ్రామ్ లేట్గా స్టార్ట్ అయింది. యాక్చువల్లీ 4:35 స్టార్ట్ అవ్వాలి, 6కి స్టార్ట్ అయింది. 1 hour డిలే అయింది. ఓకే. సో ఆ 1 hour డిలే అవ్వడం వల్ల టైం అనేది ఇంకా శ్రేయస్ మీడియా వాళ్ళు వీళ్ళందరూ కూడా టైం లేదు సార్, ఒక 3 minutes తీసుకోండి అని చెప్పేసి అంటే
ఇంకా ఆ టైంలో యాక్చువల్లీ ఎల్ఈడి స్క్రీన్లో నెక్స్ట్ వచ్చేది చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారు ఇయ్యే అనమాట. నెక్స్ట్ పిక్చర్స్ అనేవి ఆ టైం అడ్జస్ట్మెంట్ కాక ఏం చేశానంటే ఎక్కడి వరకు వచ్చిందో వాళ్ళు ఆపేశారు. పాల్ గారితో అది లాస్ట్ ఇంకా అక్కడితో అయిపోయింది. ఎప్పుడైనా కానీ మిమిక్రీ ఆర్టిస్ట్ అనేటప్పటికి కొంచెం కొన్ని రోజుల తర్వాత పాత పడిపోతూ ఉంటారు. అవునవును. అరే అయిపోయింది అని చెప్పేసి ఒక లైఫ్ టైం అనేది కూడా అయిపోతూ ఉంటుంది. కానీ మీరు మాత్రం ప్రతి ఒక్కసారి కొత్త కొత్త వాయిస్లతో ఇట్లా రావడానికి రీజన్స్ ఏంటన్నా అసలు? అబ్బా పర్ఫెక్ట్ అడిగారన్న. సో బేసిక్గా అసలు ఎవరు అడగలేదు ఇలా. నేను ఓపెనింగ్ చెప్తాను ఏంటంటే కనుక ప్రతి వస్తువుకి ఒక ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. రైట్. ప్రతి ఆర్టిస్ట్ మీరు చూడండి సోషల్ మీడియాలో కావచ్చు ఫేడ్ అవుట్ అయిపోతారు. ఒక్కసారిగా అలా ఎలిగి ఒకేసారి ఆరిపోతూ ఉంటారు. అండ్ చాలా మంది కూడా నేను చూశాను ఆర్టిస్టులను కూడా బిగ్ బాస్కి వెళ్ళిన వాళ్ళని కూడా అలా ఎలిగి అలా ఆరిపోతారు. బట్ ఏంటంటే 64 కళ్ళు ఉన్నాయి అన్న చాణక్యన్న. 64 కళ్ళలో ధ్వని అనుకరణ అనేది చాలా గొప్ప కళ. ఇప్పుడు ఏంటంటే కనుక మిమిక్రీ ఆర్టిస్ట్ అనగానే మిమిక్రీ మర్చిపోయారు జనాలు. మిమిక్రీ అంటే ఏంటంటే కనుక శివారెడ్డి గారు, ఎన్టీఆర్ గారు, నాగేశ్వరరావు గారు, చిరంజీవి గారు ఇట్లా అన్నారు. ఇలాంటి టైంలో జనాలు ఇప్పుడు ఎక్కువగా సోషల్ మీడియాకి ఇన్స్టాగ్రామ్ వీడియోస్కి బాగా ఇదవుతున్నారు. అంత అట్ ఎ టైం వీళ్ళు ఎవరైతే కనుక ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారో సోషల్ మీడియా ఉప్పల్ బాలు, అగ్గిపెట్టి మచ్చ ఇలాంటి వీడియోస్ని ఎక్కువ కనెక్ట్ అయిపోయారు జనాలు, ఎక్కువ నవ్వుతున్నారు. అప్పుడు నాకు వచ్చిన థాట్ ఏంటంటే ఎందుకు మనం కొత్త వాయిస్లు చేయకూడదు? ఎందుకు జనాలు దేన్నైతే ఎక్కువగా రీచ్ అవుతున్నారో, దేన్నైతే ఎక్కువ చూస్తున్నారో, ఏ ట్రోల్స్ ఏ మీమ్స్ అయితే చూస్తున్నారో ఆ వాయిస్ మనం ఎందుకు చేయకూడదు అని చెప్పేసి అని నేను ఎప్పటికప్పుడు ఏమంటారు అది రూపాంతరం చెందినట్టుగా ట్రాన్స్ఫర్మేట్ ఒక గొంగల పురుగు సీతాకోకచిలుగా ఎలా మారిద్దో ఎప్పటికప్పుడు కొత్త వాయిస్లు చేస్తుంటాను అన్న. అంటే ఇది మనం గొప్పగా చెప్పట్లేదు, గర్వంగా చెప్పట్లేదు, కానీ ఆర్టిస్ట్ ఎప్పుడు కూడా అప్డేటెడ్లో ఉండాలి. సో ఇప్పుడు మనకు యాప్ ఉంది, ఆ యాప్ అప్డేట్ అవ్వకపోతే అది చాలా స్లో అయిపోయింది, దాన్ని పట్టించుకోరు. అట్లాగే మిమిక్రీ ఆర్టిస్ట్ కూడా అప్డేట్ ఉండాలి. అందుకోసం నేను ఏం చేస్తానంటే నాన్వేషణ, ఓకే, ఆర్జీవి గారి ఇంటర్వ్యూలో మాట్లాడితే ఎలా ఉంటుంది, ఉప్పల బాలు మాట్లాడితే ఎలా ఉంటుంది, అగ్గిపెట్టి మచ్చ మాట్లాడితే ఎలా ఉంటుంది, ఇలాగా కొత్తగా పట్టుకుంటాం. ఇవన్నీ వదిలేస్తే చాలామంది ఆధ్యాత్మికంగా ఎక్కువగా మోటివేషన్ వీడియోస్ ఎక్కువ చూస్తున్నారు. మనం మోటివేటర్స్ని ఎందుకు ఇమిటేట్ చేయకూడదు? చాగంటి గారు, గరికిపాటి గారు, బ్రదర్ షఫీ గారు, చిరంజీవి స్వామి గారు, ఇట్లాగా జనాలు దేనికి కనెక్ట్ అయ్యారో అంటే మనం వాటర్ లాంటి అనమాట మిమిక్రీ ఆర్టిస్ట్, వాళ్ళకి వెళ్ళి కలిసిపోవాలి. సో అట్లా నేను చేయడం వల్ల సిన్స్ 5 years నుంచి నేను ఎక్కడ ఫేడ్ అవుట్ అవ్వలేదు. అదే చాలా మంది విషయంలో కొన్ని రోజులు మాత్రం బాగా వస్తారు, ఈవెంట్స్ అన్ని చేసుకుంటూ ఉంటారు, లేటర్ డౌన్ అయిపోతుంది. అవునవును. కానీ మీ విషయంలో మాత్రం ఇట్లా వేవ్ లైకే ఉందప్ప, అదే అనిపించి అడిగాను. అండ్ మీరైతే కొత్తగా ఇప్పుడైతే చెప్పారు చూసారా సోషల్ మీడియాలో మీరు, సో మరి అయితే ఆ వాయిస్ ఏదైనా చేస్తారా? డెఫినెట్లీ అన్న. ఫస్ట్ ఎవరిది చేస్తారు? కొంచెం డివోషనల్ గా స్టార్ట్ చేద్దాము. ఓకే. ముందుగా బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు, అలాగే గరికిపాటి గారు, చిరంజీవి స్వామి గారు, బ్రదర్ షఫీ గారు, వీళ్ళు నలుగురు తీసుకున్న తర్వాత అప్పుడు ఈ సోషల్ మీడియాలో ఉన్న వాళ్ళే చేద్దాం. ముందుగా వినాయక చవితి సందర్భంగా చాలా మంది ఏం చేస్తున్నారంటే మనం ఈ పర్యావరణ కాలుష్యాన్ని మనం కాపాడుకోవడం కోసం ఈ కెమికల్స్తో తయారు చేసిన వంటి వినాయకుడు స్వామిది ఇట్లా విగ్రహాలను కాకుండా మట్టి విగ్రహాలని పూజిద్దామని చెప్పేసి వాటిని వాడదామని చెప్పేసి నిమజ్జనం చేద్దాం అంటారు. సో వీళ్ళందరూ వచ్చి దాని గురించి మాట్లాడితే ఎలా ఉంటుంది ఒక మెసేజ్ వంటి చేద్దాం. ముందుగా చాగంటి కోటేశ్వరరావు గారు, గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. ఏమండి, అసతోమో సద్గమయ, ఓ దేవా నేను అసత్యంలో ఉన్నాను, నన్ను సత్యంలోకి నప్పించని సూర్య నమస్కారాలు ఉదయాన్నే భగవంతునికి చేసుకుంటాం. ఎందుకంటే ఈరోజు హిందూ ధర్మంలో వినాయక చవితి అనేది చాలా విశిష్టమైనటువంటి పండుగ. ఈరోజు చాలామంది ఏమండి ఎంత పెద్ద విగ్రహం ఉంటే అంత గొప్పగా చేసినట్టు అనుకుంటున్నారు, కానీ ఈరోజు దేశ పౌరుడిగా నువ్వు వినాయకుడి నీ మనసును చూస్తాడు తప్ప ఆడంబరాలు చూడరు. అందుకే ప్రతి ఒక్కరు కూడా మట్టి విగ్రహం వాడటం వల్ల మనం దేశ పౌరుడిగా పర్యావరణాన్ని కాపాడిన వాళ్ళు అవుతాం. అందుకే అందరూ కూడా మట్టి విగ్రహాన్ని వాడాలి. నేను మొన్న ఒక పిల్లవాడిని చూశాను, నా దగ్గరికి వచ్చి అయ్యగారు ఈ విగ్రహాన్ని మీరు పూజ చేయండి అన్నారు. అప్పుడు ఆ బాబుకి చెప్పాను, నాయన ఈ విగ్రహం కాదు మట్టి విగ్రహం తీసుకురా అని చెప్పాను. అదే ధర్మం ప్రతి తల్లిదండ్రులకి మీ పిల్లలకి నేర్పించాల్సిన వంటి బాధ్యత. నేనేమంటానంటే ఈ రకంగా దింపేశారు అసలు. నేను
అంటే డైరెక్ట్ వింటున్నప్పుడు ఓకే, కాకపోతే మీరు చెప్పే వాయిస్ అది సింక్ అవుతుందా అని కళ్ళు మూసుకొని వింటుంటే ఎగ్జాక్ట్. అంటే ఆయన ఇచ్చే పాజెస్ కానీ అండ్ ఏమంటాడంటే అని తీసుకున్నారు చూసారా, ఎగ్జాక్ట్ అని అనిపించింది. థ్యాంక్ యూ అన్న. ఎన్ని డేస్ పట్టిందన్నా ఇదా అన్న? ఏ వాయిస్ అయినా 1 డేలో ప్రాక్టీస్ చేస్తారన్న. ఓకే ఓకే. ఎనీ వాయిస్ 1 డే. అది గరికపాటి గారు. ఆయన ఏంటంటే చాలా చలోక్తిగా మాట్లాడతారు. ఆ సురుకులు ఆయన కనుక వినాయక చవితి గురించి ఆయన కూడా మాట్లాడి మన ఐ డ్రీమ్ ప్రేక్షకులకి కొన్ని టిప్స్. ఏమండి అందరికీ నమస్కారం, మీ గరికపాటి. ఏమండి ఈరోజు చూస్తున్నామా వినాయక చవితి అనగానే ఈరోజు మన భారతదేశంలో అతి పెద్ద పండుగగా మనం చూస్తున్నాం. కానీ కొంతమంది ఈరోజు ఏమండి వినాయకుడి మండపంలో కేవు కేక ఎందుకు వచ్చింది మళ్ళీ? అంత పెద్ద విగ్రహం అన్నీ ఏమంటే భక్తి బాగానే ఉంది, మళ్ళీ సాయంత్రం పూట ఈ రక్త ఏంటి? ఏమంటే ఏదనంటే గరికపాటి ఎక్కడ విమర్శిస్తాడా పట్టుకోవాలని చూస్తున్నారు. ఈరోజు విమర్శ కాదమ్మా, ధర్మాన్ని మనం పాటించుకుంటూ ముందుకెళ్ళాలి. ఈరోజు చూస్తున్నాం వినాయక చవితి రోజున చాలామంది అంత పెద్ద విగ్రహాలు పెట్టుకుంటూ చాలా మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. నేను దాన్ని తప్పు పట్టట్లా. ప్రతి ఒక్కరు కూడా యాజ్ అ దేశ పౌరుడిగా ప్రతి ఒక్కరు కూడా మట్టి విగ్రహాన్ని వాడాలి. ఏమండి ఏదైనా సరే కనుక ఒక్కరు కూడా నిమజ్జనం చేసేటప్పుడు ఈ మట్టి విగ్రహాలు వాడడం వల్ల ఏమండి ఈరోజు మనం ప్రతి ఒక్కరు కూడా ఈ పర్యావరణ కాలుష్యాన్ని కాపాడుతాం. ఎందుకంటే ఆ మట్టి విగ్రహాలు వాడకుండా కెమికల్స్ తీసుకొని నదిలో పోసామనుకోండి, అందులో ఉన్న చేపలు, రొయ్యలు, రకరకాల జీవజాలాల్లో ఉన్నవంటి ఆ చెరువులో నదిలో ఉన్నవన్నీ కూడా చనిపోతాయి. అవి కూడా ప్రాణాలే కదా, బతకాలి. మళ్ళీ ఎక్కడ గరికపాటి తప్పు చెప్తారు అనుకుంటారమ్మా? తప్పు కాదు, ముక్కు సూటిగా చెప్తాను. ఎవరేమనుకున్నా సరే జయ శ్రీమన్నారాయణ. ఇట్లాగా గరికపాటి గారు. అంటే నెక్స్ట్ నేను ఒక వాయిస్ ఏంటంటే ఆర్జీవి గారితో మీరు వర్క్ చేశారు, మంచి అనుబంధం అనేది కూడా ఉంది, ఆయనతో మరీ క్లోజ్ అసోసియేషన్ అనేది కూడా. అవునవును. అది ఎలా ఉంటుంది బ్రో? సో ఆర్జీవి గారు ఏంటంటే కనుక నేను ఆర్జీవి గారి వాయిస్ని నేను పట్టుకున్నప్పుడు బేసిక్గా ఆర్జీవి గారి వాయిస్ని ఎక్కడ నాకు ఇమిటేట్ చేయాలనిపించిందంటే రక్త చరిత్ర, తర్వాత కొండ, తర్వాత మనకి వంగవీటి, ఈ సినిమాలో చూస్తే ఆర్జీవి గారు ఎక్సలెంట్ వాయిస్ ఓవర్ ఇస్తూ ఉంటారు. ఆ వాయిస్ పట్టుకున్నా నేను. నాకేంటంటే కనుక ఎవరు ఏం చేస్తారో కొత్తగా చూసి ప్రాక్టీస్ చేయాలనేది ఎక్కువ పిచ్చి ఉంటుంది. అందులో ఆర్జీవి గారు రక్త చరిత్రలో చేసినటువంటి వాయిస్ ఓవర్ ఉంటుంది అనేది చేసిన తర్వాత బేసిక్గా చాణక్యతోటి మన ఆర్జీవి గారు కూర్చుంటే ఎట్లా ఉంటుంది అనేది నెక్స్ట్ చేద్దాం. ముందుగా ఆర్జీవి గారు, భూమారెడ్డి చేసినది భయంకర దారుణం, ఆ ప్రాంత ప్రజలందరినీ గడగడలాడించింది. ఈడి మనిష నరరూప రాక్షసుడు అన్నట్టుగా ఆ ప్రాంత ప్రజలందరూ కూడా భయానికి గురాడు. తల్లి చెల్లి అక్క అని చూడకుండా కనిపించిన ప్రతి స్త్రీని అనుభవిస్తూ ఉండేవాడు. అది టీవీ బాంబు కావచ్చు, మధ్యలో జరిగి సూర్యుకి సంబంధించినటువంటి అంశం కావచ్చు. ఏం జరిగింది, ఏం జరగబోతుంది రక్త చరిత్ర 2లో చూద్దాం. ఇది బ్యాక్గ్రౌండ్ వాయిస్. అమ్మా వాయిస్ తోనే టెరిఫిక్గా గూప్స్ బంప్స్ వస్తాయి మాట్లాడితే. ఇది ఆర్ఆర్గా బేసిక్గా మాట్లాడతాడు. అదే ఇంటర్వ్యూలో మాట్లాడితే బేసిక్గా ఆయన ఒక కాఫీ తాగుతాడు, ఆయన స్టైల్ వేరే ఉంటుంది. ఆయన ఫస్ట్ ఏదో ఒక కప్పు ఉంటుంది నేను పట్టుకొని ఇంటర్వ్యూలో నేనే ఆర్జీవి అనుకుని మీరు కొన్ని క్వశ్చన్స్ అడగండి. సో జనరల్గా నేను ఫస్ట్ ఎట్లా స్టార్ట్ చేస్తాను. సో ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే చాణక్య లైఫ్లో ప్రతి ఒక్కరు కూడా తనకు నచ్చాలని చెప్పేసి అని తన ఆస్పెక్ట్లో తనకు నచ్చాలన్నట్టుగా బతకాలనుకుంటాడు. కానీ ఏంటి తన ఇంటెన్షన్లో సో ఈ సొసైటీ ఏమనుకుంటుంది, ప్రజలు ఏమనుకుంటారు, దేవుడు ఏమనుకుంటారని చెప్పేసి అని మనసులో ఆ ఫీలింగ్ ఉన్న చంపుకొని సొసైటీ కోసం మంచిగా బతుకుతారు. నా దృష్టిలో ప్రతి మనిషి కూడా ఎంజాయ్ చేయాలనుకుంటాడు కానీ చేయలేడు. ఓకే. సో అందుకే అప్పుడు నాకు నీవు నా దృష్టిలో ఇండిపెండెన్స్ అనేది నీకు రానట్టే. మరి రక్త చరిత్ర పార్ట్ 3 ఎప్పుడు వస్తుంది సార్? సో ఇప్పుడు నేనేమన్నానంటే రక్త చరిత్ర 2 చూసిన తర్వాత ఇప్పుడు రక్త చరిత్ర ఏంటి, ఎందుకంటే అక్కడ పరిటాల రవికి సంబంధించి అంటే సూర్యుకి సంబంధించి అండ్ అలాగే భానుకి సంబంధించి వీళ్ళ చాప్టర్ అనేది క్లోజ్ అయిపోయింది. కాబట్టి రక్త చరిత్ర 3 సీక్వెన్స్ అనేది లేదు. ఎందుకంటే నేను ఏదైతే నా ఆస్పెక్ట్లో చూపించాలనుకున్నానో ఆ పాయింట్ అనేది అక్కడితో క్లియర్ అయిపోయింది. హిట్ సినిమా ఎప్పుడు తీస్తారు సార్? హిట్ సినిమా అంటే నా ఆస్పెక్ట్లో నేను ఏం తీయాలనుకున్నానో తీస్తాను. నీకు నచ్చినా నచ్చపోయి నువ్వు చూసినా చూడపోయి నా ఇష్టం. నేను ఎప్పుడు సినిమా తీయాలి, ఇప్పుడు హిట్ తీయాలనేది ఏంటంటే ఇప్పుడు జనాలు నచ్చలేదు అనుకోండి, వాళ్ళు చూడడం మానేస్తారు, ఫ్లాప్ అయింది. సో మీకేంటి ప్రాబ్లం, నా ఇష్టం. సార్ ఉన్నా కానీ ఇదే ఆన్సర్ ఇస్తాడు. ఎందుకంటే ఎట్లా ఎన్ని డేస్ వర్క్ చేశారు, ఏ మూవీకి వర్క్ చేశారు? అమ్మో ఆయనతోటి ఒక అపారమైన వంటి ప్లస్ మైనస్ అనుభవాలు చాలా ఉంటాయి నాకు. ప్లస్ మైనస్ అంటే ఫస్ట్ మైనస్ ఏంటో చెప్పండి. మైనస్ అంటే ఏంటంటే ఏం లేదు, ఇప్పుడు ఆయన తీసేదాన్ని ఏంటంటే కనుక పొలిటికల్
హిస్టారికల్ మూవీస్ అంటే ఈ సెటారికల్ మూవీస్ ఎక్కువ తీస్తుంటారు. సో అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు సినిమా దగ్గర నుంచి పవర్ స్టార్ కావచ్చు, వ్యూహం కావచ్చు, నేను అవి చేసినప్పుడు వెనకాల బ్యాక్గ్రౌండ్ వాయిస్ యాక్టర్గా ఉండిపోయాను. ఏదో ఎవరికో కొంతమంది చెప్పాను, అప్పుడు తెలియదు. వ్యూహం సినిమాకి వచ్చేసరికల్లా నేనేం చేశాను డైరెక్ట్గా, అబ్బా అందులో నేను చంద్రబాబు చెప్పాను, వాళ్ళకి చెప్పాను, వీళ్ళకి చెప్పేశారని చెప్పని అందులో సాంగ్ పాడడం అన్నీ ఆయనతో వర్క్ చేస్తూ డబ్బింగ్ చేస్తూ ఉన్నా. అప్పుడు ఆర్జీవి సార్ ఏం చేశారంటే నన్ను పిలిపించుకొని, నేను రామ్ గోపాల్ వర్మ డైరెక్టర్ని, నువ్వు చంద్రబాబు నాయుడు, నువ్వు జగన్మోహన్ రెడ్డి, నువ్వు బాలయ్య బాబు, ఇట్లాగా నువ్వే మొత్తం అన్ని క్యారెక్టర్స్ నన్ను క్వశ్చన్ చేస్తే ఎలా ఉంటుందని చెప్పని స్పెషల్గా సారు నన్ను కూర్చోబెట్టుకొని ఆయన ఛానల్ ఇంటర్వ్యూ చేసుకున్నారు. అది పీక్స్లో వైరల్ అయింది. ఎవరికి రాని గుర్తింపు, దేనికి రాని ఇది, ఆయన టాలెంట్ నన్ను గుర్తు చేసి నా లైఫ్లో ఎంటైర్ మీరు ఎక్కడైనా చూడండి ఏ మిమిక్రీ ఆర్టిస్ట్ గురించి ఆయన ఇప్పుడు ట్వీట్ చేయలేదు. నా లైఫ్లో ప్లస్ పాయింట్ ఏంటంటే నా టాలెంట్ గురించి ఆయన ట్వీట్ చేశాడు. అది నా లైఫ్లో ఎప్పటికీ మర్చిపోలేని వంటి ఇది. ఇప్పుడంటే ఆయన ఫ్లాప్లో ఉండొచ్చు, కానీ ఆ టైంలో శివ కావచ్చు, రంగీలా కావచ్చు, వెరీ జీనియస్. అలాంటి వ్యక్తి నా గురించి ట్వీట్ చేయడం అనేది ప్లస్, నన్ను ఇంటర్వ్యూస్లో కూర్చోబెట్టుకొని చేయడం అనేది ఇంకా ప్లస్ పాయింట్. మనము డివోషన్ నుంచి అలా వేరే రూట్లోకి వెళ్ళి ఇప్పుడు డివోషన్లోకి వచ్చేద్దాం. సో నెక్స్ట్ వాయిస్ చిన్నజీర స్వామి గారు అన్నారు. జై శ్రీమన్నారాయణ. సర్వే జన సుఖినో భవంతు. సర్వజనులు సంతోషంగా ఉండాలంటే ధర్మాన్ని పాటించాలి. అయిపోయా. జై శ్రీమన్నారాయణ. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ధర్మో రక్షతి రక్షత. ధర్మాన్ని మీరు కాపాడితే ఆ ధర్మం మిమ్మల్ని కాపాడుతుంది. అయిపోయా. జై శ్రీమన్నారాయణ. ఇట్లా అయిపోయా. ఇట్లా ఆయన వాయిస్ అట్లా తీసుకోవచ్చు. యా. ఇంకా మోటివేషన్లో కొంచెం యూనిక్గా వెళ్ళాలంటే బ్రదర్ షఫీ గారు, ఆయన స్పీచెస్ అవన్నీ కూడా ఎక్కువగా వింటూ ఉంటారు కాబట్టి షఫీ గారు కూడా ఆయన మాట్లాడే విధానం ఎలా ఉందంటే, ఇలా స్లో తీసుకెళ్ళి, అలా హైప్లో తీసుకెళ్ళి, అలా జనాల అటెన్షన్లో కట్టేస్తుంటాడు ఆయన స్పీచ్. షఫీ గారు మాట్లాడితే, ఒక కురువాడు ఉన్నాడు, తన జీవితంలో ఎన్నో ఆశయాలు విజయాలు సాధించాలనుకున్నాడు, కానీ వెనకాల పేదరికం అడ్డొచ్చింది, డబ్బు సమస్య అడ్డొచ్చింది, తల్లిదండ్రులు ప్రోత్సాహం లేదు, కానీ అందరూ వెనకడుగు వేయలేదు. ఒక కురవాడు ఉన్నాడు, కేవలం 15 ఏళ్ళ కురవాడు, ఒక బ్యాట్ పట్టుకుని గ్రౌండ్లోకి వచ్చాడు. వస్తే అటువైపు నుంచి పాకిస్తాన్ వేగంగా బాల్ వేస్తున్నారు, నువ్వు ఓడిపోతావు అన్నారు, కానీ నేను గెలుస్తాను, నేను ఆడతాను అన్నాడు. తను కొట్టాడు, వేగంగా బాల్ వస్తుంది, మాంతంగా ముక్కుకు తగిలింది, రక్తం వచ్చేస్తుంది, నువ్వు రిటైర్ తీసుకోవాలన్నారు, లేదు నేను సైతం ఆడతానని చెప్పేసి అన్నాడు. ఆ కురవాడు బ్యాట్ పట్టుకొని సెంచరీ చేశాడు. అందుకే ఇతను ఈరోజు మనకి ఎవరో కాదు, యువరాజ్ సింగ్. ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి కూడా అతన్ని ఆచరిస్తారు. నిజంగా అలాంటి వ్యక్తిని బాగా గౌరవిస్తారు. అందుకే జీవితంలో లక్ష్యాన్ని పెట్టుకోవాలనుకున్నావా, లక్ష్యాన్ని పెట్టుకో, ఏమాత్రం వెనకడుగు వేయద్దు. అట్లాగా షఫీ గారు అట్లా ఏదో ఒక చిన్న వెయిట్ తీసుకుని చెప్తూ ఉంటారు. అట్లా బ్రదర్ షఫీ గారు అట్లా కొంచెం యూనిక్గా చేసుకుంటూ వెళ్ళొచ్చు. అండ్ నెక్స్ట్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ దగ్గరికి వచ్చేద్దాం. డన్. ఏంటంటే సో వాళ్ళు చేసేది ఇట్స్ గుడ్ ఆర్ బ్యాడ్ అనేది మనం పక్కన పెట్టేస్తాం. మిక్స్డ్ అంటే నచ్చే వాళ్ళు ఉంటారు, నచ్చని వాళ్ళు ఉంటారు, మనం పక్కన పెట్టేసినా కానీ వాళ్ళది ఎక్కువ చూస్తున్నారు కాబట్టి మనం అవును. అది ఏంటంటే కనుక బేసిక్గా అది కూడా ఎందుకు చూస్తారో నవ్వుకోవడానికి. బేసిక్గా వాళ్ళు స్టార్లా, పెద్ద స్టార్లా, చిన్న స్టార్లా పక్కన పెడితే వాళ్ళు ఏదో రకంగా నవ్విస్తున్నారు. ట్రోల్స్, మీమ్స్ అట్లా జనాలు బాగా కనెక్ట్ అవుతున్నారు. వ్యూవర్షిప్ కూడా దానికి హైలైట్ ఉంది. సో అందులో ఉప్పల్ బాలు ఫస్ట్ స్టార్టింగ్లో ఏమన్నాడు, అలా వెనక్కి తిరిగి ఉంటాడు. అలా వెనక్కి తిరిగిన తర్వాత షాక్ అయ్యారా, నేను ఉప్పల్ బాలండి, షాక్ అయ్యారు కదా, ఈ రోజు కనుక నేను ఒక ఈవెంట్కి వచ్చాను, మీరు కూడా నన్ను అమ్మాయి అనుకున్నారు కదా, ఇక్కడ నేను అందరు కలిసి నేను కనుక ఈవెంట్కి వచ్చాను, చాలా బాగుంది, బాగా ఎంజాయ్ చేద్దాం, నేను త్వరలో బిగ్ బాస్కి వెళ్తాను, మీరు అందరు కూడా సపోర్ట్ చేయాలి, థ్యాంక్ యూ సో మచ్, చాలా సెక్సీగా కసిగా ఉన్నారు, బాగా. నాకు మీరు చెప్తూ ఉంటే ఉప్పల బాలు ముందుండి చెప్తున్నాడేమో అనిపిస్తుంది. అది ఇవ్వనాడు స్టైల్. పోతే మధ్యలో నెక్స్ట్ అగ్గిపెట్టి మచ్చ, ఈ మధ్యలో బీఫ్స్ వస్తే వేసుకోండి. ఇప్పుడు ఉప్పల్ బాల్ అంటాడక్క ఉండి లెక్క లెక్క ఉన్న ఏమి రా రే, ఏమి రా అడక్క తినే నా కొడకరే, నీళ్ళకి నేను బెచ్చమెత్తుకోండిరా, పాట పడల్లా, ఇండి కరిగిన బంగారు కరిగిన మనసు కరగదమ్మే, ఎప్ప చెట్టు ఎల్లన్న ఒక్క కోట్రెత్తవ ఏదో ఉండి లెక్క ఉన్నా.
అట్లాగా అగ్గిపెట్టి మచ్చ. యా ఇకపోతే ఈ నాన్వేషన్ ఇప్పటివరకు ఎవరు చేయలేదు అనుకుంటాను. కొంతమంది ట్రై చేశారు, దగ్గరగా మ్యాచ్ అవుతా ఉన్నాయి. నేను కూడా పర్ఫెక్ట్ అని చెప్పను, నేను కూడా దగ్గరగా మ్యాచ్ చేస్తాను. కాదు, ఈ వీడియో చూసిన తర్వాత మీకే మెసేజ్ పెడతాడేమో చూసుకోండి. సో హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు కనుక మనం చికాగో దేశానికి వచ్చాం. ఇక్కడ ఇదిగో చాలా మంది ఆటగాళ్ళు అంటే మామూలు ఆటగాళ్ళు కాదు, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మామూలుగా కాదు. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ గుంటలు చూసారంటే ప్రతి ఒక్కరు కూడా కళ్ళు చెదిరిపోతాయి. ఈరోజు వచ్చాను, ఒక గుంటనైతే కలిశాను. ఇదిగో చాలా మంది కామెంట్ పెడతాను, అన్న గుంటల నెంబర్ ఉన్నారు, చదువుకోండి రా, మీ తల్లిదండ్రులు చూసుకోండి. గుంటల గురించి నేనంటే కనుక అన్ని దేశాలు తిరిగేసాను, మొత్తం అయిపోయింది. కాబట్టి అందరూ కూడా ఫస్ట్ చదువుకోవాలి. ఎవరెవరో ఏదో మాట్లాడుతుంటారు, కామెంట్లు పట్టించుకోవద్దు. మీరు చదువుకొని తల్లిదండ్రులు బాగా చదువుకుని ఏదో నా కొడుకులారు అందరూ నాశనం అయిపోతున్నారు. మీరు బాగా చదువుకొని బాగుపడరు, దరిద్రం నా కొడుకులారు. ఎప్పుడు చూసట్టు నాకుతారు ఎందుకురా మీరు? పీపుల్ రాకపోతే మనం వేసుకోవాలి. కాబట్టి ఆటగాళ్ళు మామూలు ఆటగాళ్ళు కాదు, ఇట్లా దాని వేసిన. ఎట్లా అనిపించింది? కొంచెం పర్వాలేదు, సూపర్ బ్రో. దింపుతున్నారు అంటే ఎగ్జాక్ట్ 100% అని కాదు కానీ 90% యువర్ మ్యాచ్. దట్ వాస్ నైస్. అంటే నెక్స్ట్ ఇంకేమైనా వాయిస్ ఉందా? ఉన్నాయి ఇంక ఇలాగా సోషల్ మీడియా స్టార్స్ అందరూ చేసుకుంటూ కాకపోతే అన్నీ ఓకే కానీ బట్ నా కోసం ఇంకొక వాయిస్ వేస్తే బాగుంటుంది. చెప్పండి. అంటే అందరూ ఎంటర్టైన్ అవుతూ ఉంటారు కాబట్టి ఆల్రెడీ అది మన మెగాస్టార్ బర్త్డే రోజు చేశారు పాల్ గారు వాయిస్. పాల్ గారు సో హీఈస్ లెజెండరీ పర్సన్. జస్ట్ సరదా మీ అందరు నవ్వుకోవడం కోసం చేస్తాను పాల్ గారు వాయిస్. చూశారా, గుర్తుపట్టారా? 190 దేశాలు తిరిగాను, 70 మంది ప్రెసిడెంట్లు బ్లెస్ చేశాను. అసలుకే ఐ డ్రీమ్ అని పేరు పెట్టిందే నేను. మీకు తెలుసా, తమ్ముడు చాణక్య హీరోలాగా ఉన్నాడు. నా దగ్గరికి వచ్చి పాల్ గారు యాంకరింగ్ నేర్పించమన్నాడు. చెప్పాను, ఇట్లా చేయి బాబు అన్నాను. కావాలంటే జ్యోతిని అడుగు. అవునా కదా జ్యోతి? నేను ఒకటే చెప్తాను, నేనైతే కనుక ఈ వినాయక చవితి గురించి వాటి గురించి అయితే మనకు సబ్జెక్ట్ తెలీదు, కానీ ఒక పాట పాడేసి వెళ్ళిపోతాను. నేను అమెరికా నుంచి మళ్ళీ వస్తాను, ఇంటింటికి హెలికాప్టర్ ఇస్తాను, నెక్స్ట్ నేనే సీఎం. తెలుసు కదా, ఇంతకు మించి ఎక్కువ మాట్లాడాను. ఆలోచన ఉందా, బుర్ర ఉందా, బుద్ధి ఉందా? సమాజం ఏమైపోతుందో తెలుస్తుందా? లెగ్గండి, మేల్కొనండి, బాగుపడండి. ఎప్పుడు చూసినా సోషల్ మీడియాలో ఫోన్లో కూర్చుంటారా? బాగుపడాలి కదా దేశం. దేశం బాగుపడాలంటే పౌరుగా రా, కదిలిరా. ఇట్లా ఇది ఎవరిని కించపరచడానికి కాదు, సరదాగా నవ్వడానికి. యా. అండ్ బ్రో, ఈ వాయిసెస్ కానీ ఇవన్నీ మీరు చేస్తూ ఉన్నారు, ఎన్నో సంవత్సరాల నుంచి చూస్తూ ఉన్నాము, ఇట్స్ గోయింగ్ ఆన్. మరి ఈ ఏ వచ్చిన తర్వాత ఈ మిమిక్రీ కానీ లేకపోతే ఈ మిమిక్రీ దానికి సంబంధించి ఏమైనా దెబ్బగా ఉందా లేకపోతే ఎట్లా? అట్లా ఏం లేదు. అట్లేం లేదా? ఏం లేదు. అంటే ఏలో ఏమవుతుందంటే కనుక మనం ఇప్పుడు మన రీసెంట్గా రవితేజ గారి సినిమాలో చక్రి గారు వాయిస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో చేశారు. సాంగ్ని మనం మ్యాచ్ చేయొచ్చు. అంటే ఫెమిలియర్, ఆయన ఎంతకుముందు యూట్యూబ్లో ఎవరైనా సరే కనుక ఆడియోస్ ఉన్నాయి చూస్తారండి, ఆ ఆడియోని తీసుకొని దాన్ని మ్యాచ్ చేసి సాంగ్ పాడించవచ్చు. ఓకే. బట్ సో ఇక్కడ ఏంటంటే కనుక నేను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత నేను అబ్జర్వేషన్ చేసింది ఏంటంటే కనుక ఇప్పుడు నేను ఎక్కువగా ఈ మధ్య కాలంలో చేస్తుంది ఏంటంటే, ఇప్పుడు మనకు బాగా ఇష్టమైనటువంటి మన ఫాదర్ ఉంటారు, ఆయనతో మనకు చాలా మెమరీస్ ఉంటాయి. సడన్గా అన్ఎక్స్పెక్టెడ్గా ఆయన సడన్గా చనిపోయిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తుందంటే ఫోటోగ్రాఫర్స్, వీడియోగ్రాఫర్స్ ఈవెంట్స్లో వాళ్ళ నాన్నగారు స్వర్గం నుంచి వచ్చినట్టు, వాళ్ళ అన్నయ్య స్వర్గం నుంచి వచ్చినట్టు అన్ని వీడియోస్ తీసుకొచ్చి ఆయన ఇలా ఫోటో దిగినట్టు చేస్తున్నారు. బట్ ఇక్కడ ఏంటంటే కనుక ఆయన వాయిస్ని మనం ఏఐకి మ్యాచ్ చేయలేం, ఎందుకంటే కనుక అది ఎక్కువ ఇవ్వాలి దాని స్ట్రెంత్. అప్పుడు నేను ఏం చేస్తానంటే కనుక ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఆ వీడియోకి నేను వాయిస్ ఇస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎవరైనా కనుక ఎక్స్పైర్ అయ్యారు, వాళ్ళ కాల్ రికార్డ్స్ విని వాళ్ళ వాయిస్ ప్రాక్టీస్ చేసి ఇస్తాను. సో అట్లా అన్ని రకాలుగా మన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఉపయోగించవచ్చు, మంచిగా ఉపయోగించవచ్చు, చెడుకు ఉపయోగించవచ్చు. సో ఏఐ వచ్చినంత మాత్రాన మిమిక్రీ అనేది మాత్రం తగ్గదు అంటే నేను దాన్ని బిలీవ్ చేయను. 100% ఎప్పుడు కూడా మిమిక్రీ సత్తా వేరు. ఏంటంటే ఏ వల్ల ఉద్యోగాలు పోతున్నాయి, కొత్త ప్రొఫెషన్స్ కి అయితే అంటే ఆ డోర్స్ అనేది ఓపుతున్నాయి, కొంతమందికి అయితే క్లోజ్ అయిపోతున్నాయి. దాని గురించి ఈ మిమిక్రీ విషయంలో కూడా ఏమన్నా అనుకున్నాను. అవునవును, ఓకే. బట్ చేయొచ్చు, అది ఎంత చేసినా సరే మనం ఇచ్చేవంటి ఆ రియాలిటీ అనేది ఇవ్వదు. మీరు ఎప్పుడైనా అబ్జర్వేషన్ చేశారు, ఏదో రూపం మాట్లాడినట్టు ఉంటుంది తప్ప రియాలిటీ అనేది న్యాచురల్గా ఉన్నట్టు ఉండదు. సో నేను న్యాచురల్గా మేము దాన్ని
పర్ఫెక్ట్గా దింపగలుగుతాం. మాకు ఏ ఇక్కడ ఉంది. ఓకే. అంటే అలాగే మరి బిగ్ బాస్ సంగతి ఏంటి, ఏమన్నా వచ్చిందా బిగ్ బాస్ ఆఫర్? అంటే 1 year బ్యాక్ వచ్చిందన్న, వెళ్ళాను ఆడిషన్. అంటే లోపల ముంబై టీం వచ్చారు, లోపల కెమెరాస్ పెట్టారు, రికార్డ్ చేసుకున్నారు, అగ్రిమెంట్ రాపించుకున్నారు, అంతా అయిపోయింది. లాస్ట్ టైం బిగ్ బాస్లో ఏం జరిగిందంటే వాళ్ళు అనుకున్న కాన్సెప్ట్ మేమంతా సెట్ అయ్యాం. నేను, కిరా కార్పి గారు, కొంతమంది ఉన్నారు మెయిన్, మేమంతా సెట్ అయిన తర్వాత సడన్గా ఏంటో తెలియదు ఆ థీమ్ మార్చేశారు. అంటే బిగ్ బాస్ అనేది ఒక థీమ్ అంటే ఏంటంటే మీకు ఎలా చెప్పాలంటే ఒక గేమ్ షో ముందుగానే ప్లాన్ చేస్తారు. ఒక సినిమాకి లైన్ ఉంటారు కదా, ఒక స్టోరీ అంటారు కదా, అట్లా బిగ్ బాస్ కూడా ఒక లైన్, ఒక థీమ్ అనమాట. వాళ్ళు ఒక థీమ్ అనుకుని ఈసారి బిగ్ బాస్ ఇలా జరగాలని చెప్పి డైరెక్షన్ చేసుకుని ఇట్లా పెడతారనమాట కాన్సెప్ట్. మేము వెళ్ళినప్పుడు వాళ్ళు అనుకున్న కాన్సెప్ట్ వేరు, మేమంతా అయిపోయిన తర్వాత వాళ్ళు మార్చేసిన కాన్సెప్ట్ వేరు. అప్పుడే కొత్త వాళ్ళని తీసుకొచ్చి అక్కడ పెట్టారనమాట. లేదంటే కనుక ఈసారి పక్కా పిలుస్తామని చెప్పేసి అన్నారు. మళ్ళీ కూడా అడిగాను నేను, ఇంకేం లేదు బిగ్ బాస్ అయితే లేదన్న. మరి అగ్ని పరీక్షకు కానీ ఏమన్నా? లేదన్న, అసలు ఏమీ పంపించలేదు. అంటే అగ్ని పరీక్షకి వెళ్ళకముందే మెయిన్ పరీక్షకి వెళ్ళిపోయాను, ఇంకా అందుకోసం అని చెప్పాను. ఇంకా అండ్ కొన్ని నెలల క్రితం ఒక కాంట్రవర్సీ విషయం మీరైతే వచ్చి కొంచెం బాధపడ్డారు, ఆ ఇష్యూ అనేది కూడా పెద్దగా అయింది, అది కూడా ఫ్యామిలీ మ్యాటర్. మరి ఇప్పుడు ఏమైంది? క్లియర్, ఎవ్రీథింగ్ క్లియర్. హ్యాపీ, పాస్ట్ ఈజ్ పాస్ట్, ఐఎమ్ నాట్ హ్యాపీ. అంటే ఒకటి వచ్చినప్పుడు విమర్శించే వాళ్ళు ఉంటారు, చెడు అనుకునే వాళ్ళు ఉంటారు, మంచి అనుకునే వాళ్ళు ఉంటారు, రెండు ఉంటాయి. ఇప్పుడు ఏంటంటే కనుక నేను మా బాస్ దగ్గర నుంచి కావచ్చు, లేకపోతే నేను యాజ్ ఏ చదువుకున్న వ్యక్తిగా ఫస్ట్ నేను దేనికి కృంగిపోను. అంటే ఎట్లా ఉంటారంటే జనాలు ఆ టైంలోనే దాని గురించి ఆలోచిస్తారు, ఆ టైంలోనే దాని గురించి మాట్లాడుకుంటారు. అది దాటేసి మనం వేరే అచీవ్మెంట్స్ చేసుకుంటూ మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోతే ఆ టాపిక్ ఎక్కడితో మర్చిపోతారు అంతే. సో అది చెడైనా మంచైనా ఏదైనా సరే కనుక ఆల్వేస్ ఐఎమ్ స్ట్రాంగెస్ట్ పర్సన్ కాబట్టి అదేం లేదు. ప్రజెంట్ రైట్ నో ఎవ్రీథింగ్ ఈస్ క్లియర్. ఐఎమ్ వెరీ సో హ్యాపీ టు మై ప్రొఫెషన్ బ్రో. అండ్ బిఫోర్ క్లోజింగ్ అవర్ షో ఏంటంటే మీకు ఒక చిన్న ఛాలెంజ్ ఏంటంటే కూడా ఇస్తున్నా. అరే ఆ పరీక్షకు పోయారు కానీ అగ్ని పరీక్షకు పోలేదు కాబట్టి ఇప్పుడు నేను పోయే ఒక చిన్న పరీక్ష ఏంటంటే, సో ఒక చిన్న టైం లైన్ అనేది పెట్టుకొని ఆ టైం లైన్లో మీకు వచ్చిన వాయిస్ మీ ఇష్టం. ఓకే ఓకే, ఒక 5 minutes తీసుకుందాము. ఓకే, ఒక 5 minutes మ్యాక్సిమం ఎన్ని వాయిసెస్ కవర్ చేద్దామో చూద్దాం. ఓకే 5 minutes అందరు కూడా వచ్చి సెలబ్రిటీస్, మోటివేటర్స్, పొలిటీషియన్స్ అందరు కూడా వచ్చి మాట్లాడితే ఎలా ఉంటుంది? ఏమండి ప్రతి ఒక్కరికి కూడా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఐడ్రీమ్ ప్రేక్షకులందరూ కూడా వినాయకుని యొక్క ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా ఏమంటే అందరికీ నమస్కారం, మీ గరిగిపాటి అందరూ కూడా ఈ రోజు నాన్న వినాయక చవితి శుభాకాంక్షలు, వినాయకుడు ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాయన సార్ मैं भाई और बहनों मित्रों से అందరికీ విష్ యూ హ్యాపీ వినాయక చవితి. మీ సోనియా గాంధీ హూँ. I wish you happy వినాయక చవితి for all iDream media people. Thank you so much your support. అరే బాబు ఓయ్ ఈరోజు చూస్తూ ఉన్నాం రా బాయ్, అందరికి కూడా ఐడ్రీమ్ ప్రేక్షకులు అందరికి కూడా విష్ యూ హ్యాపీ వినాయక చవితి. అందరు కూడా బాగుండాలి. అందరు కూడా ఏం మాట్లాడుతావా, కూర్చో, నువ్వు పెద్ద పుడింగ్ బా, మొరటు కాదు, అందరు కూడా సంతోషంగా ఉండాలి. వర్షాలకే అందరూ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ నేను ముందే చెప్పాను తమ్ముళ్ళు. ఆ రకంగా ఏ బాబు కూర్చోమ్మా మాట్లాడుతాం కదా, ఆ విధంగా చూస్తే అందరు కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. అన్న వచ్చాడు, అన్న విన్నాడు, అన్న చూశాడని చెప్తా ఉన్నాను. ఈరోజు ఐడ్రీమ్ ప్రేక్షకులందరూ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు అన్న అందరూ కూడా బాగుండాలి. ఏమండి ఐడ్రీమ్ ప్రేక్షకులందరూ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ నమస్తే అక్కయ్య, నమస్తే అన్న, నమస్తే చెల్లమ్మ. ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను సవినయంగా. నా తెలుగింటి ఆడపడుచులకు, నా అన్న తమ్ముళ్లకు ప్రతి ఒక్కరు కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరు బాగుండాలి, అందరు సంతోషం తెలియజేస్తూ నిజంగా మహేష్ బాబు అభిమానులకు అలాగే ఐడ్రీమ్ ప్రేక్షకులందరూ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. జోనకి కత్తదిగో జానకి అందరు కూడా ఏడ్రా గంగులు వినాయక చవితి శుభాకాంక్షలు. నిజంగా మీరు చూపిస్తున్న అభిమానం, మీరు చూపిస్తున్న ప్రోత్సాహం, మీ అందరూ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. మెగాభిమానులు అందరూ వాస్తవానికి ఈరోజు నేను కూడా చెప్తున్నాను, ఈరోజు సనాతన ధర్మాన్ని కాపాడాలంటే ఆ భగవంతుని ఆశీస్సులు అలాగే వినాయకుని ఆశీస్సులు మనస్ఫూర్తిగా ఉండాలని కోరుకుంటూ అందరూ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ జై హింద్. చూశారు కదా, అందరు కూడా దేశం బాగుండాలి. నిద్రలే మేల్కో, పథకాన్ని పక్కన పెట్టేసుకో. విష్ హ్యాపీ వినాయక చవితి, అందరూ బాగుండాలి.
ఒక్కసారి ఆ పురాణాలు దాటొచ్చు చూడు. అవసరాల కోసం దారులు తొక్కే పాత్రలు తప్ప హీరోలు విలలు లేరు ఈ నాటకం. కమ్ముకుంటున్న కారు చీకట్లు మింగేసని వెర్రవిగుతున్నారా భైరవా. ఈ రోజు నువ్వు ఓడిపోవచ్చుగాక ఏదో రోజు నీ ప్రేమ కోసం మళ్ళీ గెలుస్తావు. ఏమంటే ప్రెసిడెంట్ గారండి, నేను మీ సిట్టుబాబునండి. మా అన్నంటి గొంతు మీద కత్తెట్టేసుకున్నాడండి. అట్లా ఉంటుంది సిట్టుబాబు గారు దబ్బంటే. వాట్సాప్ మాట్లాడే గాయస్. అండ్ మీ అందరు కూడా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తాం. అందరు బాగుండాలి, అందరూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎరా దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులని తెలుసుగా. మీరెవరంటే పంపడానికి మీరైతే తిన్నామా పడుకున్నామా తెల్లారిందా అందరు ఇదే కాన్సెప్ట్తో బతుకుతున్నారు. అందరూ బాగుండాలి. అందరు మంటే సిగ్గేస్తున్నారు. నువ్వురా ఎప్పుడున్నావా పెప్పరారు చూసుకోవడం గుద్దలను తెలుసా. రై ఏవప్పా పట్టపగలు నిట్ట మధ్యాహ్నం దున్నపోతికి పాలు విదుతున్నావా? దున్నపోతా ఎవరే నువ్వు గ్రామతరవాసి కప్పలాగున్నావో అక్క వచ్చేసావా? ఏమక్క అందరికి కూడా విష్ యూ హ్యాపీ వినాయక చవితి. బావా ఆ విక్రమార్కుడు మళ్ళీ వచ్చాడంట. చింతాకు బాబోయ్ అందరు కూడా విష్ యూ హ్యాపీ వినాయక చవితి. ఎంఎస్ నారాయణ ఎం అంటే మందో ఎస్ అంటే చూడు. రై అందరు కూడా వినాయక చవితి బాగా జరుపుకోడరా. విష్ యూ హ్యాపీ వినాయక చవితి. మాడుగా ఉండదు ఏటే చూస్తారని దాని నుంచే ఆ మాత్రం వచ్చేస్తావా? ఏటే సెటప్ అందరికి కూడా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరు కూడా బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఏంటంటావే ఉంటాను కదా. హాయ్ అండి, నేను ఉప్పల్ బాగాలండి. అందరు కూడా విష్ హ్యాపీ వినాయక చవితి అండి. థ్యాంక్ యూ సో మచ్. ఇట్లా సో మోర్ దెన్ వాయిసెస్ చేసుకుంటూ అలా గుర్తున్న వరకు 5 minutes నాన్ స్టాప్ 5 minutes అన్ని వాయిస్ వరుస బ్యాక్ టు బ్యాక్ పట్ అని చెప్పేసుకుంటూ వెళ్ళిపోయారు. థ్యాంక్ యూ అన్న. కానీ అసలు ఆల్ రౌండర్ రవి అంటే ఏంటి అనేది మరొకసారి నిరూపించారు. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్ అన్న ఫర్ కమింగ్ హియర్. అండ్ ఇలాగే ఎన్నో ఈవెంట్స్ కనిపించాలి. థ్యాంక్ యూ. మళ్ళీ ఇలా ఇంటర్వ్యూస్ ఎన్నో చేయాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకున్నాం. నెక్స్ట్ టైం అన్న నా వాయిస్ కి ట్రై చేయండి. డెఫినెట్లీ. థ్యాంక్ యూ అన్న. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.